గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కక్షపూరితంగా అక్రమ కేసు నమోదు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు సందటి రాజేష్ ఆరోపించారు. వ్యాపార సమస్యను ఆసరాగా చేసుకుని అక్రమంగా కేసు పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుంటూరు పాత బస్టాండ్లోని మత్తయ్య చర్చ్లో ముస్తఫాకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భగవంతుడి ఆశీస్సులతో ముస్తఫాకు త్వరగా బెయిల్ లభించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు అంబేద్కర్, దూపాటి సల్మాన్, జ్యోతి బాబు, దూపాటి వంశీ, ఇర్మియా, అనిల్తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారిని అక్రమ కేసు మీద పెట్టి ఉంచడం ద్వారా మరి ఈరోజు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈ అక్రమ కేసు నుంచి ముస్తఫా గారిని తొందరగా బెయిల్ మీద విడుదలవ్వాలని చెప్పి ఆ దేవుని సన్నిధిలో ఈరోజు నాయకులందరూ ప్రార్థన చేయడం జరిగింది. మరి ఈరోజు ముస్తఫా గారు తొందరగా రావాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. విచారకరమైన విషయం, మరి మహమ్మద్ ముస్తఫా గారు పార్టీలకు అతీతంగా అనేకమైన సేవలు అందించిన గొప్ప నాయకుడు. ఆ నాయకుడు ఈరోజు మరి కోర్టులో మరి అరెస్ట్ చేయటం జరిగింది. మరి అలాంటి కేసులు మరి మేమైతే అన్ని ముస్లిమ్స్ పెద్దలతోటి ముస్లిమ్స్ మసీదుల్లో ప్రార్థన చేయడం జరిగింది. అలాగే హిందూ టెంపుల్లో కూడా మరి ప్రార్థన చేయడం జరిగింది. మరి నేనైతే క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ సెక్రటరీని. మరి నేను ఈ లూథరన్ చర్చిలో ఇక్కడికి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయడం జరిగింది. మా నమ్మకం ఏంటంటే మరి సర్వ సృష్టికి కారణభూతుడైన యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచానికే ఆయన న్యాయవంతుడైన దేవుడు. కాబట్టి మరి దేవుణ్ణి మేము స్మరించుకొని ఇక్కడ పాస్టర్స్ చేత మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మరి దేవుడిని కోరుకోవడం జరిగింది. మరి ఈ ఉద్దేశించి ఈ కార్యక్రమం ఉద్దేశించి మరి దేవుడు మరి మాకు మేలు చేసి మా నాయకుడిని విడుదల చేయాలని చెప్పేసి మేము క్రిస్టియన్స్ అందరం కోరుకుంటా ఉన్నాం.